లేచి నడువు, లేచి నడువు. హల్లెలూయా. లేచి అందరూ చెప్తాం ఒకసారి, లేచి నడువు. హల్లెలూయా. ఈరోజు మన ప్రభు చెయ్యి పట్టుకొని లేచి నడిపించదును గాక. ఆమేన్. చూద్దాం అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం మొదటి మాట. యాక్ట్స్ చాప్టర్ 3 verse 1. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం మొదటి మాట. పగలు 3 గంటలకు పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనిషిని మోసుకొని పోవుచుండెను. వాడట, ఆ కుంటివాడట దేవాలయములోనికి భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారము దగ్గర ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురు యోహాను వాడు తేరి చూచి మా తట్టు చూడమని వాడు ఆ భిక్షకుడు అనుకున్నాడు, ఏమైనా ఇస్తారేమో నేను తీసుకుందాం అనుకున్నాడు. అందుకని పేతురు యోహాను తేరి చూస్తా ఉన్నాడు. వారి యొద్ద ఏమైనా దొరుకునేమోనని కనిపెట్టచ్చు లక్ష్యముంచెను. అంతటా పేతురు వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నాకు కలిగింది యొద్దిస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. అదిగో వెంటనే వాని పాదములను చీలమండలను తలకు పొందెను. వాడు దిక్కున లేచి విలిచి నడిచెను. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దైవ జనాంగమా, నేను ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మ నా నోట పెట్టినటువంటి మాట ఇది. వీళ్ళిద్దరూ ఎవరు అంటే దైవజనుడు. ఇక వినండి, పేతురు యోహాను వీళ్ళిద్దరూ చాలా పవర్ఫుల్ మినిస్ట్రీ చేసే వ్యక్తులు అనమాట. శబ్దంగా వినండి వర్తమానం. పేతురు యోహాను వీళ్ళకి ప్రార్థనా కాలం ఎప్పుడో తెలిసి 8 గంటల కదా ప్రార్థనా కాలం, ఉదయకాలం 3 గంటలకు. ఈ దైవజనుడు పీటర్ అండ్ జాన్ వీళ్ళిద్దరూ దేవుని మందిరానికి ఉదయాన్నే లేచి వెళ్ళే ఒక అలవాటు వీళ్ళిద్దరికి. అది ఏ టైంలో వెళ్ళే వాళ్ళంటే తెల్లవారుజామున ఇంచుమించు 3 గంటలకి వెళ్తా ఉంటే ఆ శృంగారమును దేవాలయం దగ్గర ఎప్పుడు పుట్టినది మొదలుకొనంట గుడ్డివాడంట. వినండి, పుట్టినది మొదలుకొని ఈ గుడ్డి వ్యక్తి ఆ శృంగారమును దేవాలయం ఎప్పుడు ఉంటున్నారు. ఇతని మోసుకొచ్చుకో అక్కడ పెడతాం. ఇతను ఏంటయ్యా చేసే పని ఏంటంటే, ఎందుకంటే దేవాలయములోకి, మందిరాల్లోకి, గుడుల్లోకి జనాలు వెళ్తా ఉంటారు కాబట్టి, పాస్టర్లు వెళ్తా ఉంటారు కాబట్టి ఇతను భిక్షం అడుక్కుంటాడు. రోజు అదే పని అడుక్కుంటున్నాడు. అయితే ఒక రోజు పేతురు యోహాను యాకోబుల మీద వెళ్తా ఉన్నప్పుడు వీళ్ళంతా ఈ భిక్ష పలుకునే వ్యక్తి అయ్యా అని అడుగుతా ఉన్నాడంట. యోహాను ఆ భిక్షకుడు తేరి చూచాడట, ఇలా చూచాడట. అతను ఒక చూస్తా ఉన్నాడంట. చూసి ఏమన్నాడు? 4వ వచనం, మా తట్టు చూడమని. 5వ వచనం, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకున కనిపెట్టచ్చు లక్ష్యముంచెను. ప్రైజ్ ది లార్డ్. మరి ఏమండి, తీరి చూస్తున్నాడు. అడుక్కునేవాడు ఆశ ఏంటి? ఏమన్నా ఇస్తారనే కదా. అప్పుడు పేతురు యోహాను ఏమన్నారు తెలుసండి? ఏమన్నారు?
మా దగ్గర వెండి గాని బంగారం గాని ఏం లేవు. ఏమన్నా ఇస్తారేమో అనుకున్నాడు ఈ భిక్షగాడేమో. పేతురు యోహాను అంటున్నారు, మా దగ్గర వెండి లేదయ్యా, బంగారం లేదా, ఏం లేవు మా దగ్గర. అక్కడ వెండి గాని బంగారం గాని ఏం డబ్బులు ఏమి లేవు మా దగ్గర. కానీ ఒకటి ఉంది, వినడిలో వాక్యం, కానీ ఒకటి ఉంది, యేసు నామం ఉంది. హల్లెలూయా. కానీ నా యేసు నామం ఉంది. ఏమన్నాడు? నాకు కలిగినది మీకు ఇచ్చుచున్నాను, నా సదైవుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీల మండలు బలము పొందెను. వాడు దిక్కున లేచి జీవించి నడుచుచు వెళ్ళెను. హల్లెలూయా. వినండి ఒకసారి. ఎందుకు ఈ మార్చి నెల మొదటి పునరుద్ధాన భారతంలో పరిశుద్ధాత్ముడు ఈ వాక్యం మీకు ఎందుకు మాట్లాడుతున్నట్టు వినండి దైవజనులు. ఈ పుట్టినది మొదలుకొని ఈ కుంటివాడు ఎక్కడ ఉండేవాడు? దేవాలయం దగ్గర ఉండేవాడు. ఇతను పని కుంటుడు కదా, ఇక నా జీవితం ఇంతే, భిక్షు అడుక్కుంటానే ఉన్నాడు. దేవుడి మీద విశ్వాస అసత్యం, నేను బాగుపడాలి, నేను లెగాలి, నేను లేచి నడవాలి అని ఒక విధానం వెతికి లేదు అసలు. లెగాలి, లేచి నడవాలి, పరిగెత్తాలి, అసలు ఈ స్థితిలో ఉండకూడదు, ఈ స్టేటస్ నాది కాదు, నేను లేచి దిక్కు లేచి నడవాలి, ఈ స్థితి నాకు ఉండకూడదు అనే తలంపు కానీ, ఆలోచన కానీ, ఒక విధానం కానీ, ఒక సరళత కానీ ఏమీ కూడా ఈ కుట్టి వ్యక్తికి లేదు. ఇక్కడ ఒక రొటీన్ అయిపోయింది. ఈ పర్సన్కి ఒక రొటీన్ అయిపోయింది. ఏంటి రొటీన్ అంటే? వెళ్ళాలా, అడుక్కోవాలా, తినాలా, రావాలా, వెళ్ళాలా, అడుక్కోవాలా, తినాలా, రావాలా. ఇదే వ్యక్తికి మీకు సత్యం చెప్తున్నా వినండి. మందిరానికి ఆత్మ సంబంధం చెప్తున్నా వినండి. ఇతరు పుట్టినది మొదలుకొని ఏ విధంగా కుంటివారో, నువ్వు దేవుని మందిరానికి వచ్చిన కానుండి, రక్షణ తీసుకున్న కానుండి, నీవు రక్షించబడినంత నాటి నుండి, దేవుని మందిరానికి వచ్చిన నాటి నుండి ఈ నీటి వరకు ఎలాంటి స్థితి చేస్తుంది? మనకి కుంటితనం వచ్చేస్తుంది. కుంటితనం. ఆ వ్యక్తి ఏ విధంగా అయితే, ఆ కుంటి వ్యక్తి ఏ విధంగా అయితే దేవుని మందిరానికి, దేవుని మందిరం బయట ఏ విధంగా అయితే అలా కూర్చొని అలా అయిపోయి ఎలా మోసుకొని వెళ్ళిపోతున్నారో, నీవు కూడా ప్రతి ఆదివారం వస్తున్నావు, అలా కూర్చుంటున్నావు, అలా వెళ్ళిపోతున్నావు, అలా కూర్చుంటున్నావు, అలా వెళ్ళిపోతున్నావు. నీవు కూడా ఆత్మ సంబంధమైన కుంటితనం వచ్చింది మనకు. మీకు ఎన్నోసార్లు చెప్పారు, కుంటితనం అంటే అర్థం ఏంటి తెలుసా? కుంటితనం అంటే ఆత్మ సంబంధమైన మీకు అర్థం ఎన్నోసార్లు చెప్పాను. మరొకసారి హెచ్చరిస్తున్నాను వినండి దైవజనుడు. ఆ వ్యక్తికి శరీర సంబంధమైన కుంటితనం వచ్చింది, మనకి ఆత్మ సంబంధమైన కుంటితనం వచ్చింది. వాక్యంగానే చదువుకోవద్దు, వాక్య ప్రత్యక్షత రేమ మనకి దొరకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కుంటితనం వచ్చేసింది మనకి. ఏనా కుంటితనం అంటేయా? ఏంటి అసలు కుంటితనం అంటే? ఆత్మ సంబంధమైన కుంటితనం. ఈ ఆత్మ సంబంధమైన కుంటితనం ఏంటయ్యా అంటే, వీళ్ళు లేచి నడవలేని పరిస్థితి. ఆత్మ సంబంధమైన కుంటితనం, లేచి నడవలేరు. ఈ చివరి దినాలు, ఎంత దినాలు, తృప్తినాలు జరిగే చివరి పనులు ఇదే. ఆత్మ సంబంధమైన స్పీడ్ ఇది. కుంటితనం. ఏంటి కుంటితనం? లేచి నడవలేనితనం. ఏంటి లేచి నడవలేనితనం? నడవలేకపోవటం అంటే వాక్యానుసారంగా నడవలేకపోవటం, వాక్యాన్ని క్రియల్లో పెట్టలేకపోవటం. అతను ఏ విధంగా అయితే దేవుడి మందిరం బయట ఉన్నాడో, కూర్చుంటున్నాడు, అలా వెళ్ళిపోతున్నాడు. నువ్వు దేవుడి మందిరానికి లోపలికి వస్తావు, ఇలా వస్తావు, అలా మళ్ళీ వెళ్ళిపోతావు. మరలా శృంగారములు దేవాలయం పెట్టుకోసం ఆదివారం వస్తావు, మరలా వస్తావు, మరలా వెళ్ళిపోతావు. ఆ వ్యక్తికి ఆశ, నీకు ఆశ. వాక్యంలో పరిగెత్తాలి, వాక్యానుసారంగా జీవించాలి, వాక్యం అచ్చులోకి నడవాలి, వాక్యం ప్రకారం నడుచుకోవాలి.
వాక్యానుసారం బ్రతుకు నాలో రావాలి, నాలో వాక్యం కనబడాలి, నాలో యేసుని చూపించాలి, వాక్యం కొరకు రోజుల బ్రతుకు బ్రతకాలి. లేదా కుంటితనం వచ్చేది. చూడండి, కొద్ది రోజులు ఏదో నడుస్తూ మళ్ళా బతుకుంటూ లేచిన మాట్లాడగలన్నీ చేయగలరు, లేచిన నీవు వాక్యం నిలబడక ఎన్ని రోజులు ఉంటుంది? వాక్యానుసారంగా జీవించక ఎన్ని రోజులు గడిచిపోతుందంటే? వాక్యానుసారంగా లేచి నిలబడక, లేచి నడవక ఎన్ని దినములు గడిచిపోతుంది మనం? ఈరోజు మీకు అందరికీ ప్రభు ఇస్తున్నా, మాతో తేరి చూడు అన్నాడు. అతను తేరి చూస్తామన్నాడు. పేతురు, యోహాను అతని మీద చేతులు చేయలేదు అన్నాడు. లేచినాడు అన్నాడంతే. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచినాడు అంటే చీల మందలు లోతులు చేసిన చదవడం ఒకసారి. వాడి కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తను, వాడి పాదములు అదిగో చీల మందలు అంటే ఇవి చీల మందలు బలము చేసినట్టండి. ఈ చీల మండలు, ఈ చీల మండలంలో ఇవ్వండి ఏంటంటే పాదములు, పాదం వీటిలోకి ఏమొచ్చేసిందంట? బలం వచ్చేసట. వాడు దిక్కున లేచి దిక్కున లేటనే కాదు, ఏం చేశాడ? నిలిచి స్థిరపడి మీరు నిలిచిపోయి స్ట్రాంగ్ అయిపోయి. హల్లెలూయా. అప్పుడు తర్వాత ఏం చేశాడు? గంతులు వేయించు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. హల్లెలూయా. వాక్యం చూడాలి. హల్లెలూయా. నిర్లక్ష్యం ఉంటే, అశ్రద్ధ ఉంటే, అశ్రద్ధ శాపగ్రస్తుడు. నిశ్చయంగా చదువుకోండి. ఎక్కడ నిర్లక్ష్యం? దేవుడి విషయం నిర్లక్ష్యం ఉండకూడదు. వాక్యం చెప్పండి, చూసుకోవాలి. నిర్లక్ష్యం శాపగ్రస్తుడు. నేను చెప్పట్లా. హల్లెలూయా. ఎందుకు ఒళ్ళో పోసుకోవడం? శాపం ఊరికే పోసుకుంటారు. శాపాన్ని తెచ్చుకొని పోసుకుంటారు. శాపం ఊరికే. హల్లెలూయా. వాడి దిక్కున లేచి నిలిచాడు. దేవుని జనాంగం పోయినండి. ఈ 2026 సంవత్సరం మొదటి పునరుత్థాన ఆరాధనలో మార్చి నెల నీవు లేచి నడవాలని ప్రభు ఆశపడుతున్నాడు. నీవు దిక్కున లేచి నడవాలి. హల్లెలూయా. అంతకాలం కూర్చుంటే వ్యక్తిగా ఉంటా. ఈ కుట్టుని పొద్దుకులు ఒకరు మోసుకొని పోవాల్సిందే. దైవజుని పొద్దుని మోసుకొని పోవాల్సిందే. మీకు తెలుస్తుందా? నేను వాక్యానుసారం నడుచుకోవడం లేదు, వాక్యానుసారం జీవించడం తెలుస్తుందని మనకి. వాక్యానుసారంగా అడుగులు వేయలేకపోతున్నానే, వాక్యానుసారంగా క్రియలు పెట్టలేకపోతున్నానే. ఈరోజు మీకు ఇస్తున్న ప్రవచన వాక్యం తెలుసా? ప్రొఫెసీ తెలుసా? ప్రభా, నా జరుగుని సునామములో నా చీల మండల్లోకి, నా యొక్క ఎముకల్లోకి బలము, నా ఆత్మీయ జీవితంలోకి నూతన బలము రావాలి ప్రభా. అలా ఎప్పుడైతే నీకు బలం వచ్చిందో లేచి నిలిచి నడుస్తా, లేకపోతే అక్కడే ఉంటా. ఒక్క నిమిషంలో జరగాలి 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాలు జరిగింది ఒక్క నిమిషంలో అయిపోయింది. 10 సంవత్సరాలు కావాలి, ఒక్క నిమిషం కావాలి. నజరేయుడైన యేసు నామములో లేచి నీకు నువ్వు అభిషేకం ప్రార్థన చేసుకోలేదుగా. వాక్యానుసారంగా జీవించుకుంటూ రావాలి ప్రభా. వాక్యములో కుంగితనాలు పోవాలి ప్రభా. పెళ్లి చేసుకుంటాం అసలు నోరు తెరిచి అప్పుడయ్యా, సూత్రమయ్యా, సీతయ్యా, గీత వచ్చిందయ్యా, ఉంటానయ్యా, వెళ్తున్నానయ్యా, ఏ బతుకులు కాదు. అవును ఉంటాలే, పవిత్ర పుణ్యాతన లైట్ పరీక్షించుకున్నాను ఒకసారి. ఈ కుంటి వ్యక్తికి ఆశ లేదు. పాస్టర్ గారు అవుతున్నారు, పాస్టర్ గారు అడుగుదామని ఆశ లేదు. ప్రత్యక్ష చెప్తున్నా వినండి మీకు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
పాస్టర్ గారిని మా కోసం ప్రార్థించింది. గత కొన్ని సంవత్సరాలు కుంటి మీదతో బాధపడుతున్నానండి, నడవలేకపోతున్నానండి, లేచి నడవలేకపోతున్నానండి నేను. మనలో కూడా ఉన్నట్ల పాస్టర్ గారు నా కోసం ప్రార్థించింది. ఉద్యోగాలను ప్రార్థించేయండి, పిల్లలను ప్రార్థించేయండి, పిల్లల పుట్టడం ప్రార్థించేయండి, ఎగ్జామ్స్ కోసం ప్రార్థించేయండి, అప్పుడు తినడం ప్రార్థించేయండి, కోర్టు కేసులు కొట్టిన ప్రార్థించేయండి, భర్త మారడం ప్రార్థించేయండి, పనులను ఉండడానికి ప్రార్థించేయండి, ఈఎంఐలు కట్టడానికి ప్రార్థించేయండి, అన్ని చేయండి. శరీర సంబంధ విషయాల కోసమే ఎప్పుడన్నా పాస్టర్ గారండి నేను వాక్యానుసారంగా జీవించాలంటే ప్రార్థన చేయండి అండి. ఈ ప్రార్థన ఎవరు ఉంటుందని చెప్పండి. నేను వాక్యానుసారంగా జీవించాలి, నా కోసం ప్రార్థన చేయండి. నేను పరిశుద్ధాత్మ ఎక్కడ నింపబడాలి, నా కోసం ప్రార్థన చేయండి. నేను ఉదయం లెగాలి, నా కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అనే విశ్వాసం లేదు. అప్పుడు తీరని ప్రార్థన చేయండి. ఈ ప్రార్థనలే ఈ పుట్టినది మొదలుకొని కుంటి వెతికి ఇదే ప్రాబ్లం. పాస్టర్ పెద్ద దైవజనుడు వాళ్ళతో చేయించి ఉండి నా రోగం బాగుపడింది. ఆశ లేదు. ఇతను చూశాడు, దేని చూశాడు, లేచినాడు. ఈ స్థితిలో ఉంటాడే కాదు నేను కూర్చుంది. లే ముందు లే, చదవని తర్వాత ఆశ్చర్యపోతారు. ఆ సంగతి చదువుతా. పురుషులు చదవండి 9వ వచనం. వాడు నడుచుచు దేవుని స్తుతించుట, హల్లెలూయా, ప్రజలందరూ చూచి ఏంటయ్యా శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండినవాడు వీడని గుర్తెరిగి వాడికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి హల్లెలూయా. పొద్దుగులు బయట కూర్చుని నువ్వేనా? కుంటూ వాళ్ళగా నువ్వేనా? ఆశ్చర్యపోయారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ పెట్టుకుని నువ్వేనా? భలే మారిపోయావే, నువ్వేనా? ఎప్పుడు మారిపోయింది అనే వాళ్ళు ఏంటి స్టోరీ పెట్టలే, నేను చాట్ చేయలే, ఏంటి ఇంకా పోస్ట్ పెట్టట్లేదేంటి, నువ్వు రీల్స్ పెట్టట్లేదేంటి, అయ్యో ఏంటి లైక్ చేయలేదేంటి, లవ్ సింబల్ పెట్టలేదేంటి, ఇయ్యటి వ్యవహారం అంతా. బుద్ధి రావాలి మనకి ముందు. గుర్తిరిగిరంట. ఒకప్పుడు నువ్వు దేవాలయం బయటకు వచ్చిన నువ్వేనా? కుంటుదానిగా కుంటి వ్యక్తి నువ్వేనా? ఏం జరిగిందిరా? మరింత ప్రైజ్ ది లార్డ్. చూసి ప్రజలు గుర్తిరిగి సాక్షిపోవాలండి. నువ్వేనా? రోజు వాక్యం చదువు నువ్వేనా? ప్రార్థన చేసుకు నువ్వేనా? ఆదివారం సాయంత్రం నువ్వేనా? స్వస్థత వస్తే కాలు మరైపోతుందంటే హల్లెలూయా. ఆయన దాటిపోకూడదు దేవుడు. ఆయన ఏంటట దాటిపోని దేవుడండి ఆయన. అందుకనే కుంటివాడినయ్యా నా కన్నులు తెరువవా, మూగవాడినయ్యా నా స్వరము నీయవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా, కుంటివాడినయ్యా నా తోడు నడువవా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోవచ్చుతమా, దావీదు కుమారుడా చూసి నన్ను ఏడిపించినా, జాలితో నన్ను చేరదీసినా, లోకమంతా చూసి
చెప్తున్నారు. రోజు డబ్బులు ఉన్నాయంటే ఇసిరేస్తున్నారండి. అసలు స్వార్థ పబ్లిక్ మీద చెప్తే మెసేజ్ వస్తున్నారు, బ్యాక్ తీసుకుని వస్తున్నారు. ప్రజలు గుర్తులేస్తారు. ఈ పబ్లిక్ చూసి వేరే వచ్చే వాళ్ళు వేరే వాళ్ళు సంపాదిస్తారండి. ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి అక్కడ. పక్కన 3 గంటల కంటే అర్థం ఏంటి? పాస్టర్ కనుక చెప్పొచ్చుకుంటాయి. ముగింపులో వస్తుందని అంటే అతను చూసి ప్రజలు ఆశ్చర్యపడ్డారు, నేను చూసి ప్రజలు ఆశ్చర్యపడారు. హల్లెలూయా. మీరు బాగుపడాలని అతనికి ఆశ లేదు, నీకు ఆశ రావాలి. కుంటితనం అయ్యా నాలో ఉన్న ఈ కుంటితనం నుంచి విడిపించండి. నాలో ఉన్న వాక్యానుసారమనే వాక్యాన్ని సరిగ్గా జీవించలేక, వాక్యం చదవలేక, ఈ కుంటితనం వాక్యాన్ని క్రియల్లో పెట్టలేక, వాక్యానుసారం అడుగు జాడలో నిలబడలేక నాలో ఉన్న ఈ కుంటితనం నుంచి విడిపించండి ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రభువుని విడిపించుటకు ఆయన సంసిద్ధంగా. అంటే మీకు వాక్యానుసారంగా జీవించిన ఆశ ఉందండి. ఎంతమంది వాక్యానుసారంగా జీవించాలని సరిగ్గా చెయ్యి. నేను వాక్యానుసారంగా జీవించాలని ఆశ. దేవుడు చూస్తున్నాడండి. అతనికి కావాల్సింది వెండి బంగారంగా నా సరుకు కావాల్సింది యేసు నామం. ఆడుకోమాకు వాక్యం. యేసు నామం చేత దెయ్యాలు కరెంట్ ఉనికిపోతాయి. చాచబడి మాంత్రిక చల్లగి ప్రభావి శక్తులకి. అపోస్తలుల గారు మీరు చదవండి. యేసు నామం దెయ్యాలు వెలగొట్టాడు. అతను అపోస్తలుడు. సువార్తలు చదవండి. యేసు ఎల్లగొట్టేశాడు. మీరు చేయవలసిన పని తెలుసా? ప్రభువా, నా జనుడిని యేసు నామములో ఈ రోజు వాక్యానుసారంగా జీవించాలయ్యా. నా జనుడిని యేసు నామములో వాక్యం యొక్క కుంటితనాల పోవాలి. ఆమేన్. దేవుడు ఎంత అత్యాశక్తి చూపిస్తారో మీ విశ్వజీవుల చదువులో మార్పులు అంత అత్యాశక్తి చూపిస్తారు. మీరు దేవుడు మనకి ఏంటి ఆయన వాక్యం చెప్పుకోవాలి, ఆయన కొద్ది వదలండి, ఆయన దేవుడు తిడతాడండి, అంత కూర్చున్నాం. ఓకే, దేవుడు ట్రైన్లో కొట్టేస్తాడు కదా, టికెట్ అంత లేదంటే ఇంటి లాస్ట్లో ఎన్ని భూమిని పెట్టేస్తాక లాస్ట్లో అంటే అర్థం ఏంటనుకున్నావు? బాగా కుదిరింది, మంచి పని అవుతాను అర్థం. లేకపోతే లేట్ కొడతామా ఇక నీకు నమ్మితే ఇటే ఇంటి కావాలమ్మా. ఆలోచించు. నాలో ఉన్న కుంటితనం విడిపించండి. ఏమి కుంటితనం చెప్పండి? కుంటితనం అనుకుంటా వచ్చి చూపిస్తుంది. ఏమి కుంటితనం చెప్పండి అమ్మా? వాక్యాన్ని చదవలేని కుంటితనం. ఇంకా చెప్పండి. ఇంకా ప్రార్థన చేయలేని పని కుంటితనం. ఇంకా క్రమం లేచి కుంటితనం. ఇంకా వాక్యానుసారమైన అడుగులు జీవించలేకపోతే కుంటితనం. పడిపోతారు కదా, వాక్యం చదవక వాక్యానికి పడిపోతాం. కుంటితనం. అప్పుడు ఈ కుంటోడికి ఎవరు కావాలి? పొద్దుపోతులు ఎవరు కావాలి? చెప్పు, ఎవరు కావాలి? నాకు వినపడక చెప్పండి. సపోర్టిస్టెంట్ కావాలి, పొద్దుగురు సపోర్ట్ కావాలి. ఒక వ్యక్తి నువ్వు పొద్దుగురు సపోర్ట్ భాషగా అవసరం. ఈ రోజు నాలో ఉన్న ఈ కుంటితనం నుంచి విడిపించండి. ఇక నేను ఉండకూడదు. నిన్ను చూసి ప్రజలంటే ఆయన చూసి ఏం పొందారంట చెప్పండి? ఏమంట? విస్మయం. అంటే అర్థం తెలుసండి, అసలు ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా సాధ్యం? ఇది వ్యక్తి ఎలా మారాడు? అసలు ఎలా మార్పు చెందిన ఈ వ్యక్తి? మార్పు చెందాలి తన ప్రసంగం వాక్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.